కిటికీలు రెడీ అయిపోయినాయి. దీని ప్రైస్ చెప్పమంటే చెప్తాను, ఎంతలో చేసినామని మీరు కామెంట్ చేయండి తప్పకుండా. తలుపులు రెడీ అయిపోయినాయి, తలుపులకు ఎంత చేసినా ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి, తప్పకుండా ప్రైస్ కూడా చెప్తాను. మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది, మీకు కూడా ప్రైస్ తెలుసుకుంటే రేపటి రోజు ఏ కార్పెంటర్తో కూడా మీరు ఫైటింగ్ చేసిన అవసరం లేదు, మీ నాలెడ్జ్తో మీరు మాట్లాడుకోవచ్చు. తప్పకుండా మీరు కామెంట్ చేయండి, కిటికీ రెక్కలు తలుపులు ప్రైస్ ఎంత అనేది మీకు చెప్తాను నేను. మనం ఈరోజు అయితే డోర్లు అన్నీ రెడీ చేసేసిన ఫ్రెండ్. ఏ డోర్ ఎక్కడ ఎలా ఏంటిది ఎంత ఖర్చు వచ్చింది అనేది మొత్తం మీకు చెప్తాను. బెడ్రూమ్కి ఏం పెట్టారు, కిచెన్కి ఏం పెట్టారు అనేది మొత్తం మీకు వివరించి చెప్తాను. మనం ఈ వీడియో తప్పకుండా చూడండి. మన గని లైఫ్ స్టైల్ ఛానల్కి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇది చాలా చిన్న వీడియో, 8-9 నిమిషాలు ఉంటుంది, కానీ మీ ఇంటికి కంపల్సరీ తలుపులు అనేది ఎట్లా ఉంటాయి అనేది నేను చెప్తాను. మర్చిపోకుండా ఈ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్. ఈ తలుపులు అయితే మేము చేసినాం ఫ్రెండ్. దీనికి డిజైన్ అనేది ఎలా ఉన్నది అనేది మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్. మీకు కనిపిస్తుంది కదా, ఇవి సింగిల్ డోర్. దీనిలో వేరే కూడా ఉన్నాయి ఫ్రెండ్, ఇంకా వెడల్పి. ఇవి మేము మధ్యలో బెండ్ ఎందుకు ఇచ్చినామంటే సపరేట్గా ఎందుకు చేసినామంటే ఫ్రెండ్, ఇవి చెక్కలు మనకు అందకుండా మళ్ళీ వెడల్పు ఎక్కువ అయిపోయినాయి. చిన్న చెక్కలు, 6 ఇంచుల చెక్కలు. మీకు ఎవరికైనా 6 ఇంచులు 7 ఇంచుల చెక్కలు ఉన్నా కూడా ఇట్లా చేసుకోవచ్చు ఫ్రెండ్. తప్పకుండా ఇట్లా చేసుకోవచ్చు మీరు. 6 ఇంచులు ఉన్న 7 ఇంచులు ఉన్న 8 ఇంచులు ఉన్న జాయింటింగ్ చేసి డివైడ్ చేసుకుంటే మీకు చాలా కర్ర సేఫ్ అవుతుంది ఫ్రెండ్. ఇట్లా మనం చేసుకుంటే చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది. ఇంటి ఓనర్కి బెటరు, కార్పెంటర్కి వర్క్ ఎక్కువ అవుతుంది, టెన్షన్ లేదు. కార్పెంటర్ టెన్షన్ అలాంటిది ఏం పడకుండా చేసుకుంటే అట్లేం లేదు, కానీ వర్క్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్. ఇట్లా మీరు చూసారు కదా, అటొక చెక్క ఇటొక చెక్క 4 చెక్కలు పెట్టాము కదా. ఇది ఇంటి వాళ్ళకి చాలా పనిచేస్తుంది. కొత్త ఇల్లు కట్టిన వాళ్ళకి పాత కర్ర ఉంటే ఒకవేళ ఇంట్లో తప్పకుండా మీరు ఇట్లా ట్రై చేయండి. మధ్యలో ఒక చిన్న బెండ్ 4 ఇంచుల బెండ్ ఇచ్చి అటు ఒక 8 ఇంచులది ఇటు 8 చెక్క 4 చెక్కలు 4 8 ఇస్తే మీ అంటే 4 ఇంచులు చెక్కలు ఉన్నా కూడా జాయింట్ చేసుకున్నా కూడా మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ మొత్తం ఒకటే చెక్క జాయింట్ చేయాలంటే మ్యాక్సిమం 22-23 ఇంచెస్ చెక్క పడుతుంది, 22 ఇంచులు 23 ఇంచులు చెక్క పడుతుంది. అందుకని మేము ఇట్లా డివైడ్ చేసినాం. ఆ చిన్న చెక్కలు జాయింట్ చేసి పెట్టే కన్నా ఇప్పుడు ఈ సింగిల్ డోర్ ఫ్రెండ్. ఇక సింగిల్ డోర్ మనం ఇట్లా చేసి ఇట్లా చేస్తాం మేము. డబుల్ డోర్ ఇది. డబుల్ డోర్కి ఇట్లా జాయింట్ చేసి పెట్టినాం కాబట్టి దాన్ని కూడా అట్లా చేసినాం. మీకు పాత కర్ర ఉంటే ఒకవేళ పాత కర్ర మీ ఇంట్లో ఏది ఉన్నా కూడా దాన్ని మనం కట్ చేసి దానికి ముక్కలుగా తయారు చేసి పెడితే చాలా బెస్ట్ ఫ్రెండ్. ఇంకో విషయం ఏంటిదంటే కొత్త ఇల్లు కట్టే వాళ్ళకి చాలా అవసరం పడుతుంది. తప్పకుండా మీకు నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఈ తక్కువ నిమిషాల వీడియో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కంపల్సరీ అవసరం పడుతుంది కొత్త వాళ్ళకి, ఇల్లు కట్టే వాళ్ళకి. ఇంకా పాత కర్ర ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా అవసరం పడుతుంది ఈ వీడియో. వాళ్ళకి కంపల్సరీ నేను నా వీడియోలో వుడ్ గురించి చెప్పిన, ఇప్పుడే చాలామందికి చెప్పిన, చాలామంది ఫాలో కూడా అయ్యారు. మీరు కూడా తప్పకుండా ఈ కర్ర ఏంటిది, ఈ కర్రతో మనం ఎంత లాభం వస్తుంది ఇంటికి, కొత్త ఇంటికి అనేది మీకు అర్థమవుతుంది. నేను చెప్పాను కదా మీకు, పాత కర్ర ఇంట్లో ఉంటే మీకు ఎంత సేఫ్ అంటే మ్యాక్సిమం 60% సేఫ్. ₹1,00,000 60,000 దాకా సేఫ్ అయితే మీకు. తప్పకుండా నేను 100% చెప్తున్నాను. పాత కర్ర ఉంటే మీకు మధ్యలో చెక్కలు వేసేటప్పుడు ఆలోచించి చేసుకోవాలా. చిన్నవి ఒకటే చెక్క జాయింట్ చేయాలనే ప్రాబ్లం లేదు. చిన్న జాయింట్ చేసినా కూడా ఇట్లా 4 కిస్తులు చేసుకోవచ్చు. కార్పెంటర్కి వర్క్ పెరుగుతుంది, కానీ మీకు చాలా సేఫ్లు ఉంటారు. మీరు ఓపికతోనే చేయించుకోవాలి కార్పెంటర్కి చెప్పి. ఇంకో విషయం ఏంటంటే మీ ఇంట్లో పాత కర్ర ఉండి గీలాలు ఉన్నా కూడా మేము ఇవన్నీ దూలాలే ఫ్రెండ్. ఇవన్నీ మేము దూలాల్లోనే కోసినాం అన్నట్టు. నేను కొంచెం స్పీడ్ చెప్తున్నా, మీకు టెన్షన్ అవసరం లేదు. మేము చేసిన వర్క్ ఇది. దూలాల కర్ర బాగా సేఫ్ అవుతుంది ఫ్రెండ్. ఈ వేస్ట్ కర్ర అనేది ఇంతగానే వెళ్తుంది దూలాల, కానీ వేస్ట్ కర్ర వెళ్ళినా కూడా మీరు చాలా సేఫ్లు ఉంటారు. మీకు ఎక్కడైనా పాత కర్ర ఎవరైనా అమ్ముతా అన్నా కూడా, దూలాలకి అమ్ముతా అన్నా కూడా తీసుకొని నాకు గనికి ఫోన్ చేస్తే నేను వచ్చి కట్ చేసి నేను వెళ్తాను. లేకుంటే మీకు తెలిసిన కార్పెంటర్కి అయినా చెప్పండి, కట్ చేస్తాడు. ఎలాంటి టెన్షన్ ఉండదు. మనకు పాత కర్రలో వచ్చిన కలర్ ఎట్లొచ్చిందంటే మ్యాక్సిమం ఒక 6,000-7,000 పెట్టిన కర్ర కొంటాం చూసినారా, అంత సూపర్గా వచ్చింది.
మేము చెక్కలు అందుతలేవు 6 ఇంచులు జాయింట్ చేస్తే ఒక 6 చెక్కలు జాయింటింగ్ పడుతున్నాయి, ఏం చేయాలని ఆలోచించి మేము మధ్యలో ఒక బెండ్ ఇచ్చేసినాం. మధ్యలో ఒక బెండ్ ఇస్తే మనకు దానికి డివైడ్ అయిపోయింది. పైన 8 ఇంచుల చెక్క, కింద 8 ఇంచుల చెక్క, అట్లా దానికి డివైడ్ అయిపోయి మంచి సింపుల్గా చూడడానికి ఓల్డ్ మోడల్ అయినా పాతది. మేము దీనికి డోర్కి రూటర్ దింపినాం. చూడండి, డోర్కి రూటర్ దింపినాం, చెక్కలు కూడా రూటర్ దింపినాం. ఎందుకంటే ఈ ప్లేన్ ఉంటే అంత బాగుండదు. రూటర్ దింపినాం అంటే మనకు కొంచెం సేఫ్ ఉంటుంది. సేఫ్ కాదు, ఎడిటే వారికి చాలా బాగుంటుంది, ఎడిటే వారికి కూడా. ఇంకా వర్క్ అంటే ఇంకా పేపర్ కావాలి, అక్కడక్కడ కొంచెం హోల్స్ ఉన్నాయి, పొక్కలు ఉన్నాయి, ఆ పొక్కలు కూడా మూసేయాలి ఫెవికల్ పెట్టి. మీరు ఇంట్లో పాత కర్ర ఉంటే తప్పకుండా మీకు తెలిసిన కార్పెంటర్తో మాట్లాడుకొని చేపించుకోండి. కొంచెం లేట్ అవుతుంది కానీ చాలా బాగుంటుంది. మేము పాత కర్ర కోసేటప్పుడు ఇంతకన్నా వేస్ట్ ఎందుకు వస్తుంది, ఇంతకన్నా వేస్ట్ వస్తుంది, కొత్త కర్రకి వేస్ట్ రాదు. ఇదంతా వేస్టేజ్ పాత కర్రలో వెళ్ళిందే ఈ మొత్తం టోటలు. మీకు హెల్పింగ్ కావాలంటే నా నెంబర్ తీసుకోండి, నేను మీకు మెసేజ్ చేస్తే నాకు వాట్సాప్ నా కామెంట్లో మెసేజ్ పెడితే కంపల్సరీ నా నెంబర్ ఇస్తాను మీకు. నేను చేసిన కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఇంటికి సంబంధించినవి, చూసుకోవచ్చు మీరు. మనకు కిటికీలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ మనకు కిటికీలు ఇంటి ఓనర్ ఈ మోడల్ కావాలని చెప్పారు. ఈ మోడల్ నేను తయారు చేసి ఇచ్చేసిన కిటికీలు కూడా టోటలు. ఇవి మన కిటికీలు, ఇవి 33 రెక్కలు. మీకు ప్రైస్ ఎంతలో చేసినవన్నా అని నన్ను అడిగితే తప్పకుండా చెప్తాను. ఈ కిటికీ రెక్కలల్లో మీకు చాలా సేఫ్ కావాలంటే ఇట్లా చేయించుకోండి ఫ్రెండ్. సింపుల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. పాత కర్ర 3 ఇంచులు బెండ్లు ఏదైనా కూడా పెట్టుకోండి మీరు, సరిపోతుంది. పాదొక 3 పెట్టుకుని అయిపోతుంది. ఇక్కడ పాత కర్ర బాగున్నది కాబట్టి మేము పాదొక 3 అట్లా 3 ఇంచులు తీసి పెట్టినాం. కర్ర అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్, చూస్తూ ఉంటే మస్తు అనిపించింది. పని చేస్తే అప్పుడు మంచిగా అనిపించింది. కర్ర కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఇంటి ఓనర్ కూడా చాలా సంతోషంగా పడ్డారు. ఫోటోలు చూపించాను నేను, ఫోటోలు పంపిస్తే చాలా బాగున్నాయి అని చెప్పారు. మీకు చేయాలంటే ఎవరికైనా కావాలన్నా కూడా నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, మీరు కామెంట్ చేసి కంపల్సరీగా మనకు హెల్ప్ చేయండి, మర్చిపోవద్దు. మీ గని లైఫ్ స్టైల్ ఛానల్కి చాలా 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 సపోర్ట్ చేయండి. నేను చేసే పని ప్రతిదీ మీకు చూపిస్తాను చెప్పినా కదా. నేను వడ్రంగి పని చేస్తాను, కబోర్డ్ వర్క్ చేస్తాను. మీరు తప్పకుండా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు చాలా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అందుకు థ్యాంక్స్. ఇంకా సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు. ఉన్న సబ్స్క్రైబర్ అందరికీ అన్న నమస్తే అందరికీ.